హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఈరోజు రెసిపీ స్టఫ్డ్ చికెన్ రోల్స్ తయారు చేసే విధానం చూద్దాము. హాయ్ అండి, ఈరోజు చికెన్ స్టఫ్డ్ రోల్స్ చేద్దామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: సన్నగా తరిగిన ఆనియన్స్, సరిపడా కారము, సరిపడా ఉప్పు, సరిపడా మసాలా, వెల్లుల్లి మసాలా, ఎలాకు పొడి. నెక్స్ట్ బాయిల్ చేసినటువంటి చికెన్ అండి. నేను బాయిల్ చేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినటువంటి. నెక్స్ట్ స్టఫింగ్కి సరిపడా ఆయిల్ అండి. ఇది స్టఫింగ్ కోసం అండి. చికెన్ స్టఫ్డ్ రోల్స్కి ముందుగా చికెన్ స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ని యాడ్ చేద్దాము. నెక్స్ట్ అవి వేగాక మరి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము. సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. దాంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. ఈజీగా అయిపోతుందండి రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. చికెన్ మంచిగా అయిపోతుందా. ఇప్పుడు పసుపుని యాడ్ చేద్దాం కొద్దిగా. సరిపడా కారం కూడా వేసుకున్నామండి. అలాగే ఇది త్వరగా అయిపోతుందండి రెసిపీ. త్వరగా ఈజీగా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటాయి. చేసిన వెంటనే 2 మినిట్స్లో అయిపోతాయండి. చికెన్ స్టఫ్ వేసి కరెక్ట్గా చేసుకున్నాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ న్యూస్ నెంబర్ వాట్స్ తెలిసాను. కారం యాడ్ చేసుకున్నాము. సరిపడా కారము, స్టఫ్డ్ కర్రీకి సరిపోయేంత కారం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే తొందరగా అయిపోతుంది కర్రీ. సరిపడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసి తొందరగా ఉడికిపోతాయి. సింపుల్గా చేసే కర్రీ అండి ఇది. స్నాక్ అండి, సింపుల్ చేసిన స్నాక్. ఇక్కడ వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనిద్దాము. ఓకే, రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అండి. ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనిద్దామండి. ఈ చల్లని వాతావరణంలో వేడిగా చికెన్ స్టఫ్డ్ రోల్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కలుపుకుంటే మంచి మసాలాలు, కారం వేసి దాన్ని పట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మసాలా అండి. ఇది ధనియాలు, వెల్లుల్లి, యాలకులు వేసి మిక్సీ వేసుకున్నాండి. అది యాడ్ చేద్దాం. నెక్స్ట్
ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామని ఓకే రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు దాంట్లో కొత్తిమీరను సన్నగా కట్ చేసి కొత్తిమీరను యాడ్ చేద్దామండి. ఓకేనండి, ఇంకా చికెన్ రోల్స్కి చికెన్ స్టఫ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము రోల్స్ని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసినటువంటి దాన్ని ఒక్కొక్కరు తీసుకొని ఇలా బాగా ఫోల్డ్ చేసి రుద్దుకోవాలండి. లేకపోతే అవి బాగా పొంగవన్నమాట. కొద్దిగా రుద్దిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేయాలి బాగా. ఫోల్డ్ చేసి ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఈ విధంగా అంచులకు బాగా లెవెల్గా దీర్ఘ చతురస్రాకారంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని దీనిలో స్టఫ్ని పెట్టాలి. చికెన్ స్టఫ్ని పెట్టి రోల్ చేసుకొని అంచులు సైడ్కి ఒత్తుకోవాలండి. లేకపోతే మనం నూనెలో వేస్తే అది బయటకు వచ్చేస్తుందండి స్టఫ్. ఈ విధంగా రోల్ చేసుకొని చివర్లు కొద్దిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీ ఉండలని మనము రోల్స్ లాగా తయారు చేసుకుందాము. ఓకే, అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఒక్కొక్కటి వేసుకున్నాము. మనం పెట్టుకున్నట్టు చికెన్ స్టఫ్డ్ రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా స్లోగా హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకేసారి మంట హైతో పెట్టేస్తే అవి తొందరగా ఇదైపోతాయండి. స్లోగా పెట్టేసుకుంటే లోపల ఉన్నటువంటి రోల్స్ అన్నీ మనకి బాగా వేగుతాయండి. బాగా గోల్డ్ కలర్ చెంపకి వేయించుకోవాలండి. ఇవి ఇది బాగా తిప్పుకోవాలండి. లేకపోతే ఒకే సెట్ పడితే అవి బ్లాక్గా అయిపోతే తిప్పుకుంటూ ఇది వేయించుకోవాలండి బాగా వీటిని. ఫస్ట్ గుడ్డు నేను వేసి చిచ్చుబుడ్డి నేను చనిపోయిన గుడ్డు ఉన్నాయి కదా ఈయన గుడ్డు కొడతా ఎంబడే నాకు ఇవ్వాలి. సరే ఓకే అండి. గోల్డెన్ కలర్లో వచ్చేసేయండి. ఇంకా తీసేసుకోవాలండి. తీసుకొని నెక్స్ట్ మిగతావి వేయించుకోవాలండి ఈ విధంగా.
ఇవన్నీ వేగాయి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో తీసుకోవాలి. రెడీ అయిపోయింది చికెన్ స్టఫ్ రోల్స్ రెడీ అయిపోయింది.